ప్రతి మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి. లక్ష్యం లేకపోతే ఆ మనిషి జీవితానికి అసలు అర్థమే లేదు. ఏదో ఒకటి సాధించాలనే తపన అయినా ఉండాలి. అబ్బా నేను ఇది పాస్ కావాలి, అబ్బా నేను ఇది కొనుక్కోవాలి అనేటటువంటి జీలు ఉండాలి మనిషికి. రెండవది, ఈ యొక్క జీవితంలో మనం పోయిన తర్వాత మన గురించి లోకం చెప్పుకోవడానికి మంచి మాటలు ఉండాలి. అరే వీడికి ఇలా చేశాడు, గలా చేశాడు, అబ్బా వీడు మంచి కీర్తి సంపాదించుకొని పోయినాడు రా, అటువంటి మనిషి ఉండాలి. అటువంటి ఆలోచన ఉండాలి ప్రతి మనిషికి. రెండవది, మన కారణంగా మన ఇంటికి మన కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయా, మన కారణంగా మనం ఇంకా మన ఇంటి యొక్క పేరును, మన ఇంటి కీర్తి ప్రతిష్టను తగ్గించామా, ఈ విధంగా కూడా ప్రతి మనిషి ఆలోచించుకోవాలి. ఎందుకంటే పుట్టడం, చావటం ఈ రెండు మన చేతులు లేని విషయాలు. కానీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేటటువంటిది జీవితం. ఇది మన చేతుల్లో ఉన్న విషయం. ప్రతి మనిషి తప్పకుండా ఆలోచించాలి. మనం మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా, మన కారణంగా మన ఇంటికి కీర్తి ప్రతిష్టలు పెరిగాయా, గౌరవం దొరికిందా మన కారణంగా ఇంటికి, ఇంకా మన ఇంటి యొక్క గౌరవాన్ని ప్రతిష్టని ఇంకా మనం గంగలగలుపుతున్నామా, ఈ విధంగా ప్రతి మనిషి ఆలోచించాలి. అది ఆలోచిస్తే, సత్ప్రవర్తన సీదా ఉంటే అంతా మంచి జరుగుతుంది. ఏమంటారు? విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.